హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. ఈరోజు మనం ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో ఫార్మర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ స్టార్ట్ చేసిందే రైతుల కోసం, రైతుల మేలు కోసం, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఈరోజు ఈ ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో రైతులకి అసలు ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు రైతుల కోసం ఉచితంగా ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్, దీనిలోకి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మీరు www.mrmrservicehub.org అని టైప్ చేస్తే గూగుల్లోకి వెళ్ళి మీకు సైట్ ఓపెన్ అవుతుంది. లేదా ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు నేరుగా సైట్లోకి వెళ్తారు. అక్కడ మీరు సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉచిత సేవలు అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనం రైతులందరికీ కూడా ఎటువంటి ఫీజు కట్టకుండా, వాళ్ళు ₹1 కూడా చెల్లించిన అవసరం లేకుండా పూర్తిగా ఉచిత ఆన్లైన్ మార్కెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రైతు తన పంటను సులభంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు, మధ్యవర్తులు లేకుండా నేరుగా విక్రయించేసుకోవచ్చు. ఎప్పుడైతే రైతు తాను పండించిన పంటను నేరుగా అమ్ముకోగలుగుతాడో అప్పుడు తాను పూర్తిగా స్వతంత్రుడు అవుతాడు. అప్పుడు తాను ఏదైతే లాభం అనుకున్నాడో ఆ లాభాన్ని, ఆశించిన లాభాన్ని తను పొందగలుగుతాడు. కనుక ఆ లాభం రావాలంటే రైతుకి ఆన్లైన్ మార్కెట్ అనేది మన ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ ద్వారా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ధరను నిర్ణయించే అధికారం, అంటే రైతు పంట పండిస్తున్నాడు కానీ ఆ పంటకి ధరను నిర్ణయించలేకపోతున్నాడు. దాని గురించి మన ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ ద్వారా నేరుగా రైతే తన పండించిన పంటకు ధరను నిర్ణయించి, కస్టమర్లు ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కనుక కస్టమర్లు నేరుగా సెట్ చేసుకొని ఏ పంట కావాలంటే ఆ పంట యొక్క రైతులు సెట్ చేసుకొని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. తద్వారా ఎంత ఏ రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో, సపోజ్ ఇప్పుడు అనంతపురం ఉంది, వేరుశనగ ఫేమస్, కందుకూరు అటు సైడ్ ఉన్నాయి మనకి, వేరుశనగ గుళ్ళుతో పాటు కందులు ఇవన్నీ ఫేమస్. పలాస ఉంది, జీడిపప్పు ఫేమస్. గుంటూరు ఉంది, మిర్చి ఫేమస్, పొగాకు ఫేమస్. తర్వాత మహబూబ్ నగర్ ఉంది, అటు మనకి పసుపు ఫేమస్. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యవసాయం అనేది పండిస్తూ ఉంటారు కనుక అది మనకి ఏ ప్రాంతంలో ఎక్కడనేది తెలియదు. మనం ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లోకి వెళ్ళి డిస్టిక్లోకి వెళ్ళి మనకి సెర్చ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మీరు ఆ పంట నేమ్ని సెర్చ్ చేస్తే, లేదంటే సెలెక్టెడ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి పంటలు అనేవి వెళ్ళిపోయి ఆ పంటలోకి వెళ్ళేసి రైతులు అనే దాంట్లో పంటలు కనుక చెక్ చేసుకుంటే, మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏ పంట సెలెక్ట్ చేస్తే ఆ పంట పండించే రైతుల యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ కస్టమర్కి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలా డిస్ప్లే కావాలంటే రైతులందరూ కూడా ముందుగా సర్వీస్ ప్రొవైడర్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఆ విధంగా తన పంటను తానే ధరను నిర్ణయించుకొని రైతు రాజుగా మిగిలిపోతాడు. కనుక రైతును రాజుని చేయటమే మన యొక్క లక్ష్యం, ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ లక్ష్యం. తర్వాత విస్తృత మార్కెట్, ఒక ప్రాంతంలో పండించిన పంటను వేరే ప్రాంతాల విక్రయం, దేశవ్యాప్తంగా కొనుగోలుదారు చేసుకోవచ్చు అన్నమాట. దీనికి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ప్రాంతంలో పండించి నేను పంటను తీసుకెళ్ళి అక్కడున్న వ్యవసాయ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. అలా అంతవరకే మన మార్కెట్ పరిమితి. ఇప్పుడు నేను నా పంటని విస్తృతంగా, అంటే దీనిలో ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మీకు అన్ని దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి, ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మండల స్థాయిలో మీరు ఏ మండలానికైనా మీరు మార్కెట్, మీ యొక్క పండించిన పంటను మార్కెట్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అంటే, అక్కడ ఆల్రెడీ కస్టమర్స్ ఉంటారు. మీరు మీ పంటని ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో రిజిస్ట్రేషన్ అయితే కస్టమర్స్ సెర్చ్ చేసుకున్నప్పుడు మీ పంట అక్కడ కనపడినప్పుడు కస్టమర్ నేరుగా మీకు కాల్ చేసి, నాకు ఇప్పుడు ఒక 100 కేజీల బస్తాలు, 100 కేజీలు బియ్యం బస్తా కావాలి, లేకపోతే 100 కేజీలు కందులు కావాలి, లేకపోతే ఒక 10 బస్తాలు మినుములు కావాలి, ఇట్లా ఏ పంట పండించే వాళ్ళకి ఆ పంటని కస్టమరే నేరుగా అడగటం జరుగుతుంది. మనకి దీంట్లో చాట్ అనే ఆప్షన్ ఇవ్వటం కూడా జరిగింది. రైతులు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. ఇప్పుడు ఒక రైతు దగ్గర సపోజ్ ఉల్లిపాయలు రేపు పంట మనం క్రాప్కి వస్తుంది, దున్నుతున్నాము, సపోజు పసుపు కావచ్చు, కందులు కావచ్చు, వేరే ఏమన్నా పంట కోస్తున్నాము, ఒక 10 రోజులు మనం అమ్ముకోవాలనుకుంటున్నాం. ముందుగానే మనం ఆ చాట్ బాక్స్లోకి వెళ్ళిపోయి నా దగ్గర దాదాపు 1000 కిలోలు
కందులు ఉన్నాయి అని చెప్పేసి మీరు పోస్ట్ చేయగలిగితే ఆ కస్టమర్స్ అందరికీ ఆ మెసేజ్ వెళ్ళిపోతూ ఉంది. దాన్ని చూసుకొని ఎవరైతే అవసరం ఉన్నారో ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు మార్కెట్ అనేది విస్తృతంగా ఏర్పరచవచ్చు. ఎంఆర్ఎంఆర్ సర్వీస్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత నేరుగా వినియోగదారులకు అంటే మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కస్టమర్స్ మీరే ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా కస్టమర్స్కి ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి బియ్యం మార్కెట్లో 25 కేజీల బ్యాగు 1200, 1300 దొరికితే రైతు దగ్గర నుంచి మీరు అదే బియ్యాన్ని 1000 రూపాయలకి 900కి పొందవచ్చు. రైతు తను ఎందుకంటే మనకి మధ్యవర్తులు ఎవరు ఉండరు, అట్లకి వెళ్ళవసరం లేదు, మార్కెట్ ఖర్చులు ఇవన్నీ ఉండవు కాబట్టి నేరుగా మీకు వస్తాయి. ఇంకో విధంగా కల్తీ లేని ఆహారాన్ని నేరుగా మీరు పొందవచ్చు. ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ ద్వారా మీకు ఈ ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా వస్తు మార్పిడి. ఈ వస్తు మార్పిడి ఎప్పుడంటే రైతులు తమ పంటలు మార్పిడి చేసుకోవచ్చు. నగదు అవసరం లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు. అంటే సపోజ్ నేను ఒక పంటను పండిస్తున్నాను, అదే పంటను కాకుండా వేరే పంటలు పండించేవాళ్ళంటే మేము ఈ కందులు మీకు ఇస్తాం, మాకు వేరుశనగలు మీకు ఇవ్వని చెప్పేసి అట్లా కూడా వస్తువులు అనేది మార్పిడి ద్వారా కూడా రైతులు కొనుగోలు చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఆదాయం పెరుగుదల. రైతు స్వయంగా ధర నిర్ణయించడం ద్వారా లాభం పెరుగుతుంది, ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో అప్పుడు ఆ రైతు హ్యాపీగా ఉండగలుగుతాడు. దాని ద్వారా కుటుంబాలు హ్యాపీగా ఉంటే సమాజంలో రైతు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో అందరూ సంతోషంగా ఉంటాం. దీని ద్వారా మనకి రైతులకు ఆత్మహత్యలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ఉచిత ఆన్లైన్ రైతు మార్కెట్ అన్నమాట. దీనికి అన్ని రైతులకు అందుబాటులో ఉన్న ఏకైక వేదిక ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. www.mrservicehub.org సైట్లోకి వెళ్ళి మీరు అందరూ విజిట్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్ సమస్యల పరిష్కారం. పంట అమ్మకంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని మనం తగ్గించవచ్చు. రైతులకు సులభంగా మనకు వేదిక కల్పించాం కాబట్టి రైతులు పంట సమయంలో నా పంట వస్తుంది, రేపు ఎవరు కొంటారు ఏంటి అనే ఆలోచన లేకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఆ యొక్క ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా రైతులు ఏ పంటలు ఎక్కడ పండిస్తున్నారో తెలియటం ద్వారా అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. సపోజ్ ఇప్పుడు టమాటా పండిస్తున్నారు, టమాటా ఎక్కడ ఫేమస్, మనకి చిత్తూరు దగ్గర టమాటా ఫేమస్. టమాటా ఒక్కొక్క టైంలో తక్కువ కాస్ట్ ఉంటుంది, పావలా ₹1 కూడా అన్నట్టు కేజీ మనం చూస్తూ ఉంటాం, పేపర్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ కనుక టమాటా ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే వేరుశనగ ఎక్కడ దొరుకుతుంది, టమాటా ద్వారా మనకి టమాటా సాస్ కావచ్చు, వేరుశనగ పీనట్ బటర్ కావచ్చు, అలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే వారు స్థానికంగా ఎక్కడెక్కడ మనకి అందుబాటులో ఉన్నది అందరికీ తెలియదు కనుక ఈ సైట్లోకి వచ్చేసి ఎవరైనా చిన్న చిన్న కంపెనీలు ఏర్పాటు చేయాలనుకున్న వాళ్ళు మన సైట్ విజిట్ చేసినప్పుడు ఫార్మర్స్ డేటా అందరూ ఉండేది కాబట్టి నేరుగా కాంటాక్ట్ చేసుకొని అక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసినప్పుడు ఏమైందంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. ఉపాధి ఎప్పుడు వస్తుందో, ఉపాధి వచ్చినప్పుడు మనకి ప్రజలకు కూడా డబ్బులు సంపాదించుకునే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించుకునే శక్తి ఎప్పుడైతే వస్తుందో మార్కెట్లో మనం ఖర్చు పెట్టే శక్తి వస్తుంది. ఎప్పుడైతే ప్రజలు ఖర్చు పెడతారో ప్రభుత్వాలకి ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రభుత్వాలకి ఒక రకంగా మంచి చేకూరుస్తుంది, కస్టమర్లు అంటే మనకి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి చేకూరుస్తుంది, రైతులకి మంచి చేకూరుస్తుంది. దీని ద్వారా మనకు కూడా సమాజానికి మంచి సేవ అందించినట్టు కూడా కోఆర్డినేటర్లైన మనము అందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వచ్చు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.